మార్కాపురం జిల్లా పొదిలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దర్శి వెళ్లే రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో 48 సంవత్సరాల వయసు కలిగిన చెరుకురి రవికుమార్ అనే వ్యక్తి తన కూతురిని స్కూల్లో వదిలిపెట్టి తిరిగి ఇంటికెళ్లే క్రమంలో ట్రాక్టర్ తగిలి అదుపు తప్పి క్రింద పడడంతో వెనుక నుండి వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. మృతుడు రవికుమార్కి భార్య మల్లేశ్వరి, వివాహమైన ఒక కుమారుడు, 5 సంవత్సరాల పాప ఉన్నారు. పాపను ఈరోజే స్కూల్లో జాయిన్ చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని బంధువులు తెలిపారు. రవికుమార్ స్థానికంగా కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. రవికుమార్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.